ఏమైంది? బ్రేక్ డౌన్ అయినట్టుంది మేడం. నేను వెళ్ళి చూస్తాను. ఏమైంది? టైర్ పంచర్ అయింది మేడం. వెంటనే టైర్ మార్చు. సారీ మేడం, దీంట్లో స్టెఫ్నీ లేదు. నిన్న సరోజ గారు వాళ్ళ కార్ పంచర్ అయితే ఈ స్టెఫ్నీ తీసుకున్నారు. నేను ఒక స్టెఫ్నీ తీసుకుందాం అనుకుని మర్చిపోయాను. ఇప్పుడేం చేద్దాం? సారీ మేడం, క్యాబ్ బుక్ చేస్తాను. ఏదో ఒకటి చెయ్యి. మేడం 2 minutesలో వస్తుంది మేడం. ఇంకోసారి ఇలా జరిగిందంటే ఊరుకోను. వాళ్ళకి ఏమైనా కావాలంటే వేరే తెచ్చిపెట్టండి. అలాగే మేడం. మేడం క్యాబ్ వచ్చింది మేడం. పంచర్ వేయించుకుని శివాలయానికి వచ్చాయి. అలాగే మేడం. అమ్మా 93 చూస్తుందా బదులే రాని గతం మగవాడై నిన్న మోస్తుందా ఎదుటే నిజం చెరిగినదా కలవరం దొరికినదా ప్రియవరం కనుతడిగా కరిగినదా. మేడం ఓటీపీ చెప్పండి. 9380. ఇది మనదనుకుంటా ఏది కాదనుకుంటా లేని తలరాతని వెతికే మనసుకు ఏమని చెబుతా. ఎంత కని దిగిపోతా ఎంత కని దిగులవుతా రాని మమకారాన్నడిగి ఎంతని పరుగులు పెడతా. హ్యాపీ బర్త్డే అమ్మా. కావేరి ఎప్పుడు తప్పు చేయదు. చెయ్యని తప్పుకి క్షమాపణ చెప్పాల్సిన అవసరం తనకి లేదు. నేనే ఇంట్లో నుంచి వెళ్ళిపోతాను. పద కావేరి వెళ్దాం. మనుషుల విలువ తెలియని వాళ్ళకి క్షమాపణలు చెప్పడం మాకు కూడా ఇష్టం లేదు. ఇలాంటి చోటుకి న్యాయం కావాలని రావడం కూడా మనదే తప్పు. అమ్మా, ఏంటి ఆలోచిస్తున్నావు? నాకెందుకో డౌట్గా ఉంది. భువన రియాక్షన్ చూస్తుంటే ఏదో తేడాగా ఉంది. పార్టీ గురించి మాట్లాడితే గుడికెళ్తాను అంది. పైగా వాళ్ళెవరో ఇచ్చిన బర్త్డే చార్ట్ చూస్తూ తెగ ఫీల్ అయిపోతుంది. అదంతా కాకి మహత్యం. మనం భువన దగ్గరికి వెళ్లే ముందే ఆవిడ గారే కదా భువనతో మాట్లాడుతుంది. ఏదో చెప్పే ఉంటుంది. అంకిత కూడా నువ్వు నేను ఫోన్లో మాట్లాడుకున్నది విని అర్జున్ని కావేరిని ఇబ్బంది పెట్టొద్దు అంది. అంటే
అంటే భువన అంకిత మెల్లిమెల్లిగా ఆ అర్జున్ వైపు తిరుగుతున్నారన్నమాట. అలాగైతే మన పని గోవిందా గో. ఏమండి పౌనమ్మ బర్త్డే పార్టీని ఎలా చెయ్యాలని ఆలోచిస్తున్నా. అలాగా ఆ, మరది చేతులు పైకెత్తి గోవిందా గోవిందా అని ఎందుకు దండం పెట్టిందే? ఆ, 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 ఏయ్! మీరు చెప్పే అబద్ధాలు నేను కళ్ళు మూసుకుని నమ్మేస్తా అనుకున్నారా? నాకు మీ సంగతి తెలుసు, ఆ కావేరి సంగతి తెలుసు. మీవన్నీ ఒట్టి అనుమానాలే. నేను నా కూతుళ్ళ కోసమే ఆలోచిస్తున్నాను. వాళ్ళకి మంచి జరగాలని మాత్రమే కోరుకుంటాను. అచ్చు తప్పు. కూతుళ్ళు అనకో, నీ కూతురు గురించి మాత్రమే ఆలోచిస్తావు. దీని గురించి మంచి జరగాలని మాత్రమే కోరుకుంటావు. ఒకటి గుర్తుపెట్టుకోండి, మీకు ఆల్రెడీ చెప్పాను. అంకితకి అర్జున్ వల్ల ప్రమాదం ఉన్నదని నమ్మాను కాబట్టే మీ వైపున్నాను నేను. లేకపోతే కావేరి అర్జునుల్ని ఈ ఇంటికి దూరం కానిచుండేవాణ్ణి కాదు, ఖచ్చితంగా అడ్డుపడి ఉండేవాణ్ణి. అదేంటండి, ఆ రోజు అంకిత మీద ఆ అర్జున్ పూలకుండి పడేయడం మీరు కూడా చూశారు కదా. చూశాను కాబట్టే నమ్ముతున్నానే. అంతేకాదు, మీరు చెప్పే వాటిలో కొన్ని నిజాలు అనిపించేలా ఉన్నాయి కాబట్టే నమ్మాను. నమ్మారు కదా, ఇక మాకు అడ్డు రాకండి. అయినా నాకెందుకో ఇప్పటికీ మీ మీద అనుమానంగానే ఉంది. కావేరి మన అంకితాన్ని వెతికి మరీ ఇంటికి తీసుకొచ్చింది. అర్జున్ కూడా చెల్లెలంటే ఇష్టంగానే ఉంటున్నాడు. అలాంటి వాళ్ళు అంకితని ఎందుకు చంపాలనుకుంటారు? నువ్వెందుకు ఇక్కడుండి మమ్మల్ని చంపుతావు? బయటికి పోయి హాయిగా ఒక పెగ్గేసి రావచ్చు కదా. పో. పెగ్గెయ్యాలా? అసలు పెగ్గంటే ఏంటో తెలుసా నీకు? తెలుసు, ప్రీషియస్ ఈవినింగ్ గ్లాస్. వీటిలో మొదటి అక్షరాలను తీసుకొని పిఈజీ చేశారు. పొద్దున్నుంచి అనేక సమస్యలతో ఉన్న మనిషి సాయంత్రం మందు గ్లాస్ పట్టుకోగానే రిలాక్స్ అయిపోతాడు, తన బాధలన్నీ మర్చిపోతాడు. అందుకే ప్రీషియస్ ఈవినింగ్ గ్లాస్. నానా, నానా, ఉన్నావా? అమ్మో అమ్మో అమ్మో!